హైదరాబాద్కి సంబంధించినటువంటి నూర్ అనేవాడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నటువంటి ఎన్ఐఏకి సంబంధించి మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వాడు జైషే మహమ్మద్ అనేటటువంటి తీవ్రవాద సంస్థ కాశ్మీర్ని దేశం నుంచి విడగొట్టడానికి, అట్లాగే భారతదేశంలో జరిగినటువంటి అనేక బాంబు పేలుళ్ళకి కారణమైనటువంటి జైషే మహమ్మద్ సంస్థ తరపున పనిచేస్తున్నాడని తేలింది. వాడు ఏకంగా అక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్ వాట్సాప్ గ్రూప్లో మెంబర్గా కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని వాళ్ళతో పంచుకుంటున్నాడు. ఏ ఇష్యూలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నటువంటి, అలాగే ఇక్కడ యువతరాన్ని ఎలా రెచ్చగొట్టాలి అన్నటువంటి పాయింట్లతో కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. ఈ విషయం తేలిన తర్వాతనే ఇప్పుడు వాడిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఏదైతే నిన్న ఆ ఫహద్ అనేవాడు ఎవరైతే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చి ఆ తర్వాత అమ్మాయిని వేధిస్తే ఇంకొక అమ్మాయితో ఉంటుంటే పట్టుకున్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో ఆ ఉదంతంలో వాడి విషయం కూడా ఇప్పుడు తేలాలి. అతను పాకిస్తాన్ అని భార్య అంటోంది, కాదు అని చెప్పేసి అతని కుటుంబం అంటోంది. అది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది.